అంతా ఊహించినట్టే జరుగుతుంది. మళ్ళీ సాయిరెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం మొదలెట్టేశారు. త్వరలోనే ఆయన మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి రూపం ధరించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే స్వతహాగా రాజకీయ కాంక్ష ఎక్కువగా ఉన్నటువంటి సాయిరెడ్డి అనూహ్యంగా రాజకీయాల నుంచి విరమించుకున్నాను, పూర్తిగా వ్యవసాయానికే పరిమితమవుతాను అంటే చాలామంది విశ్వసించలేదు. పైకి కొంతమంది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు అంటే ఓహో అనుకున్నప్పటికి కూడా పూర్తిగా ఆయన మాటల్ని నమ్మినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన రాజీనామా లేఖ సమర్పించిన 2 నెలల తర్వాత అడుగులు చూస్తుంటే మళ్ళీ ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా మారడానికి తగ్గట్టుగా సంకేతాలు ఇచ్చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి హైదరాబాదులో పర్యటన సందర్భంగా విజయసాయిరెడ్డి హల్చల్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో తన ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించినటువంటి వివరాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. స్వతహాగా ఆయనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలకడమే కాకుండా ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంట తిరుగుతూ వెళ్ళారు. ఇదంతా దేనికి సంకేతం? ఇదంతా త్వరలోనే సాయిరెడ్డి మళ్ళీ బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరపున రాజకీయంగా క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయానికి ఊతమిస్తుంది. ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు అంటూ రాజీనామా లేఖ నాడే మనం అంచనా వేశాం. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఆయన అడుగులు ఉన్నాయి. ఆయన అడుగులు నిజంగానే బీజేపీ పార్టీ వైపు మళ్ళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. సాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకోకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు నాయకులు అడ్డుకుంటున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? సాయిరెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాయిరెడ్డిని ఎక్కడి నుంచైనా సరే మోడీ పేరు పెట్టి మరీ పిలిచేటంత సాన్నిహిత్యం ఉంది. ఇలాంటి సంబంధాలు ఉన్నటువంటి తరుణంలో మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తిరిగి మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావాలనుకుంటే బీజేపీలో చేరేందుకు ఎవరు అడ్డుపడగలరు అన్నది ప్రశ్న. ఒకవేళ ఎవరైనా అడ్డుపెట్టినా ఎంతకాలమైనా అడ్డు పెట్టగలరు? మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కమ్మ కాపు కాంబినేషన్లతో ప్రయోగాలు చేసినటువంటి బీజేపీ రెడ్ల వైపు మొగ్గు చూపాలని అనుకుంటే అప్పుడు సాయిరెడ్డి వాళ్ళకి మంచి ఆఫీసర్ అవుతారు కదా. అలాంటి ఆఫీసర్ని బీజేపీ వదులుకుంటుందా? రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్లను సమీకరించేటువంటి ప్రయత్నంలో విజయసాయిరెడ్డి లాంటి నాయకుడిని బీజేపీ ఎందుకు దూరం పెడుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ముందున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చే రీతిలోనే ఇప్పుడు సాయిరెడ్డి ప్రయత్నాలు ఉన్నాయి. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, మళ్ళీ ఆయన మెడలో ఎప్పుడు రాజకీయ కండువ, అది కూడా కాషాయ కండువ చూస్తాం. ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కనిపించే సాయిరెడ్డి ఇటీవల కాసింత తగ్గినప్పటికీ పూర్తిగా రాజకీయ వ్యాఖ్యానాలను మాత్రం వదులుకోలేదు. రాజకీయ సంబంధితమైనటువంటి వివిధ అంశాల మీద ఆయన స్పందిస్తున్నారు, ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు, తన విధానాన్ని, తన వైఖరిని వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా బీజేపీ వైఖరితో అత్యంత సమీపంగా ఉన్నట్టుగా ఆయన సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మారేందుకు తగ్గట్టుగా సాగుతున్నటువంటి యత్నాలనని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఆయన ఎప్పుడు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతారో చూద్దాం.